నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. విజయనగరం ప్రెస్ క్లబ్ లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేద్దాం. జై తెలంగాణ. నా బొంకూరు సన్ని సురేందర్ సన్ని అన్న మరియు నరసింహన్న మరియు ఇంకా ఇతరులు రావాలి చాలేదు. ఖమ్మంలో మేము కూడా ఆడాం. ముఖ్యంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే, ఇది ఈ నెల 26వ తారీఖు హైదరాబాద్లో కొమాజిగూడలో గురువారం రోజు రౌండ్ టేబుల్ సమావేశం, అఖిల పక్షం అంటే రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, జేఏసీ కలిపి అఖిల పక్షం. మెయిన్గా ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చి హామీల తప్పిందో అదే పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. దీంట్లో మెయిన్గా మరి ఒక దళిత గిరిజనుల జరుగుతున్న అన్యాయం గురించి మరి మరొక పోరాటానికి దిగాల్సిన అవసరం వచ్చింది తెలంగాణలో. దాని ఉద్దేశం ఏంటంటే, అంబేద్కర్ అభయహస్తం అనేది 10 లక్షలు దాకా 12 లక్షలు ఇస్తా అని చెప్పి, అది ఎస్సీ ఎస్టీ కల్పిస్తా అని చెప్పి మాట్లాడినటువంటి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకోలేదు. అది 100 రోజులు చేస్తా అన్న పర్లేదు, అది నిలబెట్టుకోలేదు. మరి 6 గ్యారెంటీలో 1 గ్యారెంటీ అయినా తెలంగాణ ఉద్యమకారులకి మరి ఆయన గారు 250 చదరపు గజ స్థలం ఇస్తా, మరి ఇంటి నిర్మాణం చేస్తా అని చెప్పి మాకు హామీ ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఆ సందర్భాన్ని మొన్న జూన్ 2 వరకు కూడా ఎంతో ఆశపడి ఎదురు చూసాం. మరి ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ జిల్లాలో 3 మంత్రుల్ని అడగదలుచుకుంది ఏంటంటే, మీరు ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నాం, గొంతెమ్మ కోరికలు కాదు. మీరు ఇచ్చిన హామీలనే మీరు నెరవేర్చుకోకపోతే మరి సేమ్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు వేలి ఏదైతే దెబ్బతిన్నదో, కాంగ్రెస్ పార్టీ కూడా స్థానిక సంస్థల్లో అదే ఎదురు దెబ్బ తగిలిందని మీరు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. మీరు మళ్ళీ ఉద్యమకాన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పట్టిన గతే కాంగ్రెస్ పార్టీ పడుతుందని గుర్తు చేస్తూ మరి పెద్దలు మాట్లాడతారు, పూర్తి వివరిస్తారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం గురించి మా సంజయ్ గారు వివరిస్తారు. పాత్రికేయ మిత్రులందరికీ జై భీములు. నేను బొంకూరు సురేందర్ సన్ని, మాదిగ శక్తి వ్యవస్థాపకులుగా పనిచేస్తున్నా. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేవెళ్ళ డిక్లరేషన్ పేరుతోటి ఒక 12 అంశాలను తీసుకొని మరి ఆ రోజు ఆ భారీ బహిరంగ సభలో ఏదైతే గత ప్రభుత్వము దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని ప్రకటించి, ఏదేమైనప్పటికీ కొన్ని కుటుంబాలకైతే లబ్ధి జరిగిన మాట వాస్తవమే. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మరి ఇంకొన్ని వాగ్దానాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ, మరి ఆ రోజు ఎస్సీ ఎస్టీలకు 12 లక్షల రూపాయలను ప్రభుత్వము ఏర్పాటు చేసిన 100 రోజులలోనే మరి ప్రతి కుటుంబానికి అందిస్తామని ఆ చేవెళ్ళ డిక్లరేషన్లో ప్రకటించడం జరిగింది. అలాగే అన్నగారు చెప్పినట్టు ప్రతి ఉద్యమకారుని కూడా 250 గజాల ఇంటి స్థలంతో పాటు మరి కట్టుకునడానికి కూడా ఆర్థికంగా నిధులను సమకూరుస్తామని చెప్పడం జరిగింది. మరి అలాంటి ఆ ఎన్నికల మేనిఫెస్టోలోనే ఎస్సీలకు 18% రిజర్వేషన్లు, ఎస్టీలకు 12% రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఎస్టీలకు 3 కార్పొరేషన్లు, ఎస్సీలకు 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఏదైతే 100 రోజులలోనే ఈ వాగ్దానాలన్నిటినీ ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పారో, మరి ఇప్పటి వరకు 17 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా అంబేద్కర్ అభయహస్తం పేరును ఉచ్చరించడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మరి ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ళ కొరకు, నిధుల కొరకు, ఉద్యోగాల కొరకు మరి తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని, మరి ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలన్నీ ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకుంటే, ఆ 10 సంవత్సరాల కాలంలో
ఏదైతే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆర్థికంగా చితికిపోయారో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి దళిత గిరిజనులకు ఇస్తానన్న వాగ్దానాలను మరి పక్కన పెట్టి వారి కుర్చీలను కాపాడుకునే దానికే ఈ సమయాన్ని వెచ్చిస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. మిత్రులారా, ఏదేమైనప్పటికీ మరి అడగందే అవ్వైన పువ్వ పెట్టదనే ఒక నాడుని గుర్తించుకొని మరి మనమందరం కూడా మరి వివిధ రాజకీయ ఏదైతే అంబేద్కర్ గారు చెప్పినట్టు మరి ప్రతిదానికి కూడా మనం శాసనాలు చేయాలంటే మరి ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలో రావడానికి మరి దాని కొరకు మనమందరం కూడా వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా మరి దళిత గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను కూడా ఆ రాజకీయాలను పక్కన పెట్టి మనము ఒక్కతాటిపైకి వచ్చినప్పుడే మరి మనకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే మరి ఈ నెల 26వ తారీఖున హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు మరి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులను, డాక్టర్లను, మరి ఉద్యమకారులను ప్రతి ఒక్కరిని మేము కలుస్తూ మరి అందులో భాగంగానే ఈరోజు మరి ఉద్యమకారులను, దళిత గిరిజనులను కలవడంలో భాగంగా మరి ఖమ్మంకు రావడం జరిగింది. మొన్నటికి మొన్న ఏదైతే గోండు బెబ్బులి అడవి కొరకు మరి దళిత గిరిజనుల కొరకు పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి కొమ్రం భీమ్ గారి మరి ఏదైతే అసలు భాషారో మరి జోడేఘాట్ను కూడా సందర్శించి వారి మనవడైన సోనేరావు గారిని కూడా కలిసి మరి వారిని కూడా ఈ ప్రోగ్రాంకు రావాలని ఆహ్వానించడం జరిగింది. మనమందరం కూడా మరి చూస్తూ ఊరుకుంటే మన హక్కులను సాధించుకోలేము. గత ప్రభుత్వం ఏదైతే మనల్ని అణిచివేతకు గురి చేసిందో మరి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అణిచివేతకు గురి చేసే ప్రయత్నాలు ఉన్నాయి. కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దళిత గిరిజనుల మీద మీకు ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నా మీరు ఏదైతే చేవెళ్ళ ఎన్నికల బహిరంగ సభలో మరి అంబేద్కర్ అభయస్థం పేరుతో మరి దళిత గిరిజనులకు 12 లక్షల రూపాయలను ఇస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపే ప్రకటించాలని, కార్యాచరణ రూపొందించాలని, మరి లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన పరిస్థితులే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడతాయని మరి ఆదివాసీ గిరిజన జేఏసీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. మరి ఖమ్మం పట్టణంలోని మా యొక్క ప్రోగ్రాంని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జేబీఎం తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ళ డిక్లరేషన్ పేరు మీద దళిత గిరిజన ఆదివాసులకు ఒక 12 హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 17-18 నెలలు గడుస్తా ఉన్నా ఇప్పటి వరకు ఇచ్చిన 12 హామీలలో ఒక్క హామీని కూడా కనీసం టచ్ చేయలేదు. కాబట్టి మేము కూడా మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి సమయం ఇవ్వాలా అనే ఉద్దేశంతో ఈ 17-18 నెలల కాలంలో అన్ని విధాలుగా మా వర్గాలకు అన్యాయం జరిగిన ప్రభుత్వానికి అన్ని విధాలుగా మేము అండగా ఉన్నాం. మరి ఇప్పుడు 18 నెలలు సమయం గడిచినప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడటం లేరు. ఇక మేము అడుగుదే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు, మాకు ఇచ్చిన హామీలు పట్ల వాళ్ళు శ్రద్ధ వహించాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దళిత గిరిజన ఆదివాసీ సంఘాలను ఏకం చేసి ఈ 26వ తారీఖున హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఈ అంబేద్కర్ అభయస్థం చేవెళ్ళ డిక్లరేషన్ సాధించుకోవడానికి ఇది మొదటి సమావేశం. మరి అన్నగారు చెప్పినట్టు ఈ
అంబేద్కర్ అభయస్థం పైన, చేవెళ్ళ డిక్లరేషన్ పైన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నోరు విప్పి ఎప్పుడు లోపు అమలు చేస్తారో చెప్పాలని చెప్పి దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ తరఫున ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి ముఖ్యంగా క్యాబినెట్ లో మాకు దళిత గిరిజన ఆదివాసీ మినిస్టర్లు ఒక 4-5 మంది ఉన్నారు. కనీసం మీరన్నా మీ పార్టీ అంతర్గత సమావేశాలలో, మీ క్యాబినెట్ సమావేశాలలో మన వాళ్ళకి ఇచ్చిన హామీల కోసం మీరు నోరు విప్పాలని చెప్పి మరి దళిత గిరిజన ఆదివాసీ మినిస్టర్లకు నేను మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు ఎమ్మెల్యే అయినప్పటికీ, మీ పార్టీ మీకు టికెట్ ఇచ్చినప్పటికీ అవి రిజర్వ్ స్థానాలు కాబట్టి మీకు అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అవి రిజర్వ్ స్థానాలు కాబట్టి మీరు ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడ్డారు. రిజర్వ్ స్థానాలు కాబట్టి మీకు మంత్రివర్గంలో చోటు దొరికి, రిజర్వేషన్ ఉంది కాబట్టి మీకు మంత్రివర్గంలో చోటు దొరికింది. లేకపోతే మిమ్మల్ని ఎవరు కూడా కానేవాళ్ళు కాదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు మన వర్గాల తరఫున మీరు ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. లేకపోతే దళిత గిరిజన ఆదివాసీ ప్రజలకు మీరు ద్రోహం చేసే వాళ్ళు అవుతారని చెప్పి కూడా మీడియా మిత్రులు మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే విధంగా ఈ రాష్ట్రంలో దళిత గిరిజన ఆదివాసీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో మన పాత్ర కీలకం. అదే విధంగా మనకు అన్యాయం జరిగితే టిఆర్ఎస్ పార్టీని గద్ద దింపడానికి మన పాత్ర చాలా ఉంది. అదే విధంగా ఇప్పుడు కూడా మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిజంగా మేము హెచ్చరిస్తున్నాం. గతంలో అదే ప్రభుత్వం అలాగనే మాటలు ఇచ్చి, ఎన్నో వాగ్దానాలు ఇచ్చి మమ్మల్ని కుటుంబాలని అట్టడుగు చేసింది. ఎస్సీ ఎస్టీలను బీసీలను కూడా మమ్మల్ని ఒక అణగారిన కుటుంబాల కిందనే లెక్క కట్టి ఈ ప్రభుత్వాలు ఎట్లయితే నడుస్తున్నాయో అదే ప్రభుత్వాలలో మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే నడుస్తుంది. కాబట్టి మేము నిజంగా అన్నలు అన్నట్టుగా మేము ఏకమైతే నిజంగా మిమ్మల్ని గద్దె దించడానికి కూడా వెనకాడమని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు, మమ్మల్ని గుర్తించాల్సిన అవసరం మీకు చాలా ఉంది. మేము లేకుండా మీరు ఈరోజు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోలేరు కూడా. నెక్స్ట్ క్యాబినెట్ నిజంగా 26వ తారీఖు క్యాబినెట్ మీటింగ్లో కూడా మేము ఇదే గొంతు ఇప్పుతాం, గలం ఇప్పుతాం. ఇదే గిరిజన రిజర్వేషన్ పోరాటాల సంఘాలు అన్నీ కూడా ఏకమయ్యి మిమ్మల్ని నిజంగా మీరు ఇచ్చిన వాగ్దానాలు మాకు నిజంగానే నెరవేర్చకపోతే మేము ఏం చేయడానికి కూడా వెనకాడమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇప్పుడు చూస్తున్న ప్రజలందరూ కూడా, మా గిరిజన ప్రజలందరూ కూడా ఇది ఒక గుణపాఠంగా మమ్మల్ని చూస్తున్న ఈ చిన్న చూపుకి ఇదంతా హెచ్చరికగా కావాలని చెప్పేసి అందరం వేగదాటిగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్. ఈ మాలమానాడు జిల్లా నాయకులుగా ఇప్పుడు అందరూ పెద్దలు స్టేజ్ మీద ఉన్నారు. ఏదైతే ఉద్యమాన్ని ఈ అంబేద్కర్ అభయస్థం ముందుకు సాగించాలి, 26వ తారీఖు నాడు ఖచ్చితంగా సోమాజిగూడలో రౌండ్ టేబుల్లో చాలా కఠినంగా అది జరుగుతుంది. పెద్దలు మాట్లాడినట్టుగా దాన్ని ముందుకు తీసుకుపోదామని. జై భీమ్.